చిత్తూరు జిల్లా తౌనంపల్లి మండలం ఎగువ తొడగర పంచాయతీలో సూపర్ పాలనలో తొలి అడుగు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మురళీమోహన్ ఎన్టీఆర్ కు నివాళులర్పించి పార్టీ జెండా ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికి తిరిగి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. చంద్రబాబు ఒక్కరే రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రగా మారుస్తారని తెలిపారు. కొత్త పెన్షన్లు, రేషన్ కార్డుల సమస్యలపై త్వరిత పరిష్కారానికి హామీ ఇచ్చారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఏం మ్యాటర్ చెప్పినా అది వచ్చి అజీ సండే వచ్చింటే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పేరుతో గడప గడపకు వెళ్తున్నాం. పూతలపట్టు నియోజకవర్గంలో గడప గడపకు వెళ్తున్న సందర్భంలో ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన లభిస్తోంది. ప్రభుత్వం పనితీరు చాలా బాగుందన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్కడక్కడ కొంతమంది కొత్త పెన్షన్ల కోసం, కుటుంబాలు పెరిగిన సమయంలో రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ కోసం తప్ప ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా శుభ పరిణామం. ప్రభుత్వం సంవత్సర కాలంలోనే ప్రజల్లో ఇంత విశ్వాసాన్ని, ఇంత నమ్మకాన్ని, ఇంత అభిమానాన్ని చూరగొనిందంటే ఇది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యమైంది. అప్పుల ఊబిలోకి నెట్టివేయబడ్డటువంటి రాష్ట్రాన్ని, వెంటిలేటర్ పైన ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్గా మార్చే క్రమంలో చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రజలు కూడా ఆశీర్వదిస్తున్నారు.